ఈ దేశంలో చాలా మంది పవర్ కోసం బతికారు, కానీ ఒక్కరు మాత్రం దేశం కోసం బ్రతికారు. ఆయన పేరే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. రామేశ్వరంలో ఒక చిన్న ప్లాట్ఫామ్. అక్క నగలు తాకట్టు పెట్టిన ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోయిన ఒక అబ్బాయి. అదే అబ్బాయి రేపు భారతదేశ రాష్ట్రపతి అవుతాడు అని ఎవరనుకున్నారు? ఆయన చనిపోయిన రోజు టీవీలో న్యూస్ చూసి ఎన్నో కోట్ల మంది నోట నుండి మాట రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఆయనని ఒక లీడర్లా చూడలేదు, వాళ్ళ ఇంట్లో మనిషిలా చూశారు. ప్రపంచంలో చాలా దేశాలకి ప్రెసిడెంట్లు ఉంటారు, కానీ భారతదేశానికి కలాం లాంటి ప్రెసిడెంట్ ఒక్కడే. కలాం గారు కలలు కన్న భారతదేశంలో పుట్టినందుకు మీకు ఆ అదృష్టం ఉంది అని. సముద్రం పక్కన ఉండే చిన్న ఊరు రామేశ్వరం. ఆ ఊరిలో 1931 అక్టోబర్ 15న ఒక చిన్న ఇంట్లో ఒక అబ్బాయి జన్మించాడు. ఆయన పేరే ఏపీజే అబ్దుల్ కలాం. అవుల్ ఫకీర్ జైనుల్లబ్దీన్ అబ్దుల్ కలాం. కలాం గారి తల్లిదండ్రులకి ఆస్తిపాస్తులు ఏమీ లేవు, కానీ ఆ అబ్బాయికి తెలియకుండా దేశం కోసం రాసే ఒక పెద్ద కథ మొదలైంది. కలాం గారి చిన్నప్పుడు ప్రొద్దున లేచాక పేపర్స్ వేశాక స్కూల్ కి వెళ్లేవాడు. కలాం గారు ఆకాశం వైపు పక్షులని చూస్తూ నేను కూడా ఒక రోజు ఆకాశాన్ని తాకాలి అనుకునేవారు. ఆయన రామంతపురంలో క్వాజర్ మెట్రికులేషన్ స్కూల్లో 10th వరకు చదువుకున్నారు. తిరుచూర్పల్లిలో ఎస్టీ జోసెఫ్ కాలేజీలో డిగ్రీ చేశారు. పైలట్ అవ్వాలి, చిన్నప్పటి కోరికని నిజం చేసుకోవాలి అని మద్రాసులో ఉన్న MITలో చేరాలి అనుకున్నాడు. కానీ దాంట్లో చేరాలి అంటే అప్పట్లో 1000 రూపాయల ఫీజు కట్టాలి. సో ఆయన తండ్రి గారు కట్టలేకపోయారు. అప్పుడే కలాం గారి అక్క ఆవిడ గాజులు తాకట్టు పెట్టి మరీ ఆయన ఫీజు కట్టింది. నన్ను బాగా చదివించాలి అనే తన వాళ్ళ తపనను చూసి కలాం గారు చలించిపోయారు. చివరికి స్కాలర్షిప్ సహాయంతో MITలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ని పూర్తి చేశారు. అలా ఫైటర్ పైలట్ అవ్వాలి అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ వరకు వచ్చారు. అలా ఫైనల్ డే లిస్ట్ బోర్డు మీద పడింది. మొత్తం 8 ఉద్యోగాలు కావాలి ఏరోస్పేస్ కి. కానీ కలాం గారైతే 9వ స్థానం. ఒక్క సెకండ్లు సంవత్సరాల కళ గాజులా విరిగిపోయింది. ఆ రాత్రి కలాం గారు నిద్రపోలేదు. నేను సరిపోనా అనే ప్రశ్న ఆయన హృదయాన్ని కాల్చేసింది. ఆ బాధలో రిషికేష్ వెళ్లారు. అక్కడ శివానంద అనే స్వామి, నీ కల పోయింది అనుకో, దేవుడు నీకు ఇంకా పెద్ద బాధ్యత ఇస్తాడు అనే ఆ మాటకి కలాం గారి థాట్ ని మార్చేసింది. ఆ రోజు కలాం గారు అర్థం చేసుకుంది ఒకటే, ఒకసారి ఓడిపోతే అదే ముగింపు కాదు అని. అలా ఆయన దిశని చేంజ్ చేసుకున్నారు, సైంటిస్ట్ అయ్యారు. 1960లో DRDOలో కలాం గారు ఏరోనాటికల్ ఎస్టాబ్లిష్మెంట్ గా ఇండియన్ ఆర్మీ కోసం ఒక ఓవర్ క్రాఫ్ట్ చేయడం కలాం గారి పని. కానీ కొన్ని రోజుల తర్వాత ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ నుండి కాల్ వచ్చింది. దీన్ని మనం ఇప్పుడు ISROగా పిలుచుకుంటాం. అలా ఇంటర్వ్యూకి వెళ్ళాక అక్కడ కలాం గారిని ప్రొఫెసర్ సారాభాయ్ ఇంటర్వ్యూ చేశారు. అందులో కలాం గారిని రాకెట్ ఇంజనీర్ గా సెలెక్ట్ చేశారు. రాకెట్ లాంచింగ్ టెక్నిక్స్ కోసం 6 months కలాం గారు నాసాకి వెళ్లారు. ప్రొఫెసర్ కలాం గారు అండ్ సారాభాయ్ ISROని చాలా డెవలప్ చేశారు. ట్రైనింగ్ పూర్తి చేసి వచ్చాక కలాం గారు, ప్రొఫెసర్ సారాభాయ్ గారు అండ్ సతీష్ ధవన్ గారు రోహిణి అనే శాటిలైట్ ని పంపడానికి SLV-3 అనే రాకెట్ ని తయారు చేశారు. కలాం గారితో పాటుగా అక్కడ ఉన్న ఎంతో మంది కష్టపడి నిర్మించిన 22 meters పొడవుగా SLV-3 రాకెట్ లాంచ్ అయింది. కానీ 317 సెకండ్ల తర్వాత సెకండ్ స్టేజ్ లో ఉన్నప్పుడు బ్లాస్ట్ అయిపోయి సముద్రంలో పడిపోయింది. కలాం గారితో పాటు దేశ ప్రజలందరి కలలు ఆవిరైపోయాయి. ఏదైనా తప్పు జరిగితే ఆయన మీద వేసుకొని, మంచి జరిగితే క్రెడిట్ టీం అందరికీ ఇచ్చేవారు. అది ఆయన మంచితనం. మళ్ళీ 1980లో రెండో ప్రయోగం SLV-3ని రెడీ చేశారు. దేశ ప్రజలందరి కళ్ళు SLV-3 పైనే ఉన్నాయి. 18th July 1980లో రోహిణి శాటిలైట్ ని సక్సెస్ఫుల్ గా ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టారు. అలా శాటిలైట్స్ ని స్పేస్ లోకి పంపే కంట్రీస్ లోకి చేరింది ఇండియా. అప్పుడే PM అయిన ఇందిరాగాంధీ గారు ఫోన్ చేసి మరీ అభినందించారు. అప్పుడే ఇండియా స్పేస్ అండ్ టెక్నాలజీకి ఫండ్స్ రావడం మొదలైంది. నెక్స్ట్ ఇయర్ లో అంటే 1981లో కలాం గారికి పద్మభూషణ్ అవార్డు దక్కింది. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు కలాం గారు. నాబ్, పృథ్వీ, ఆకాశ్, అగ్ని, ధనుష్ ఎన్నో పవర్ఫుల్ మిసైల్స్ ని తయారు చేశారు. అలా ఏ దేశాన్ని మీద ఆధారపడకుండా చేశారు. అందుకే ఆయన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. కలాం గారికి యూత్ మీద చాలా నమ్మకం ఉంది. పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ఆయన రిటైర్మెంట్ తర్వాత ఎన్నో స్కూల్స్ విజిట్ చేసేవారు. కలాం గారు విలేజెస్ ని డెవలప్ చేయడం కోసం పురా అనే ట్రస్ట్ ని పెట్టారు. ఆయనకు వచ్చే ఆదాయాన్ని మొత్తం ఆ ట్రస్ట్ కి ఇచ్చేసేవారు. కలాం గారు పెళ్లి చేసుకోలేదు. పోలియో కోసం చేసిన మిషన్స్ లో ఆయన కృషి కూడా ఎంతో ఉంది. ఆయన చేసిన సేవలకు భారత ప్రభుత్వం భారత రత్న, భారత
విభూషణ్, భారత భూషణ్ తో గౌరవించింది. 2005 మే 25 రోజు కలాం గారు స్విట్జర్లాండ్ కి వెళ్లారు. మే 26 ని ఆ కంట్రీ సైన్స్ డే గా డిక్లేర్ చేసుకుంది. ఆయన ఏ జీవికి హాని కలిగించేవారు కాదు. ఒక రోజు డిఆర్డిఓలో గోడలపైనున్న గ్లాసెస్ ని కలాం గారు తీయించారు. ఎందుకంటే పక్షులకి హాని కలుగుతుందని. అలాంటి మనసు కలాం గారిది. జూలై 25, 2002 కలాం గారు ప్రెసిడెంట్ అయ్యారు. రాష్ట్రపతి భవన్ లో ఉంటూ కూడా ఆయన మనసు మాత్రం చిన్నపిల్లల క్లాస్ రూమ్ లో ఉన్నట్లు ఉండేది. స్టూడెంట్స్ ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఆయన ఎంతో సంతోషపడేవారు. ఆయన కళ్ళలో కాంతి కనిపించేది. ఎందుకంటే పిల్లలు స్ట్రాంగ్ ఉంటే ఇండియా స్ట్రాంగ్ అవుతుంది అనేది ఆయన జీవిత సారాంశం. కదిరేషన్ అనే కలాం గారి కార్ డ్రైవర్ ని పట్టుబట్టి మరీ చదివించి ఆయన చదవడానికి అయ్యే ఫీజు అంతా కలాం గారే భరించారు. ఇప్పుడు ఆ కార్ డ్రైవర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో ఒక పెద్ద ఆఫీసర్. 1989లో పోఖ్రాన్ అనే ప్లేస్ లో అమెరికన్ శాటిలైట్స్ కి దొరకకుండా ఆపరేషన్ శక్తి అనే న్యూక్లియర్ టెస్ట్ ని చేయడంలో కలాం గారి ప్రధాన పాత్ర ఉంది. దానివల్ల ఇండియా పవర్ వేరే కంట్రీస్ కి తెలిసింది. ప్రెసిడెంట్ టైం అయిపోయాక కూడా ఆయన రిటైర్మెంట్ తీసుకోలేదు. ఎందుకంటే ఆయన లైఫ్ లో రిటైర్మెంట్ అనేది లేదు. టీచింగ్ చేస్తూ బుక్స్ రాయటం, యూత్ ని ఇన్స్పైర్ చేయటం. కలాం గారు ఎంత సింపుల్ గా ఉండేవారు అంటే రాష్ట్రపతికి ఉన్న ఫుల్ ఫెసిలిటీ రూమ్ లో ఉండకుండా ఒక నార్మల్ బెడ్రూమ్ లో ఉండేవారు. అప్పుడప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళతో కింద కూర్చొని తినేవారు. కలాం గారికి వచ్చిన లెటర్స్ ని ఆయనే సొంతంగా రిప్లై ఇచ్చేవారు. ముఖ్యంగా చిన్నపిల్లల లెటర్స్ కి ఇన్ని ఇయర్ ఇండియన్ హిస్టరీలో ఎక్కువ మందిని కలుసుకున్న ప్రెసిడెంట్ కలాం గారు. అందుకే ఆయనని పీపుల్ ప్రెసిడెంట్ గా పిలుచుకుంటారు. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. సెకండ్ టైం ప్రెసిడెంట్ ఆపర్చునిటీ వచ్చిన పిల్లలకు పాఠాలు చెబుతూ ఉండిపోతాను అని తిరస్కరించాడు. 2015లో ఐఐఎం షిలాంగ్ లో పాఠాలు చెప్తూ స్టూడెంట్స్ ముందు నిలబడి మాట పూర్తిగా కంప్లీట్ చేయకుండానే ఆయన గుండెల్లో శ్వాస ఆగిపోయింది. ఆయన గుండెపోటుతో చనిపోయారు. నీ మొదలు ఎంత చిన్నదైనా పర్లేదు, నీ ఓటం ఎంత పెద్దదైనా పర్లేదు, నీ ఉద్దేశం సిన్సియర్ గా ఉంటే నీ జీవితం ఒక దేశాన్ని కూడా మార్చగలదు.